రామలక్ష్మి విషయంలో నేను కేవలం డ్రామా ఆడుతున్నానని, రామలక్ష్మిని నేను కేవలం డబ్బు కోసమే సీతా సార్‌ని మోసం చేస్తూ వచ్చానని, ఇలాగా అన్ని విషయాలు తన ఫ్రెండ్స్ దగ్గర చెప్తున్నప్పుడు, ఆ మాటలు వినేసి సీత ఇక అభిని నానా మాటలంటాడు. చెంప చెళ్ళుమనిపించి చంపేసే స్టేజ్‌కి వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదంతా కూడా ఈ అభి గాడికి కలొస్తుందనమాట. అయితే కలొచ్చి ఉలిక్కిపడి చూస్తాడు. చూసేసరికి ఈలోపు సీతాకాంతే కాల్ చేస్తాడనమాట. ఎందుకనంటే కొంచెం రామలక్ష్మి ఫీలవుతోంది అనేసరికి తనతో మాట్లాడిస్తే కొంచెం హ్యాపీ ఫీలవుతుంది. సరే అని రామలక్ష్మితో అభి మాట్లాడి "నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా ఉండు" అని చెప్పేసి భరోసా ఇస్తాడు. దాంతో రామలక్ష్మి హ్యాపీ. కానీ అభికి మాత్రం ఎక్కడ నిజం తెలిసిపోతే సీత తనని చంపేస్తాడో అని భయం పుట్టి ఉలిక్కిపడి ఫోన్ కూడా మాట్లాడలేని పరిస్థితిలోకెళ్ళిపోయి, చిన్న పనుంది తర్వాత చేస్తానని ఫోన్ కాల్ కట్ చేస్తాడు. అయితే ఈలోపు రామలక్ష్మికి సీతాకాంత్ దగ్గరవుతాడా? తనకి తనకెంతో దగ్గరయ్యి, ఆ శోభనపు రాత్రిని తన రాత్రి రోజున అక్కడ రామాని దగ్గరికి తీసుకుంటాడా అంటే, ఇవన్నీ కూడా మనం సీరియల్‌లో చూస్తాం కానీ, అదంతా కూడా శ్రీవల్లి కల అనమాట. అంటే బావగారు రామలక్ష్మి అక్కయ్య కలిస్తే ఎలా ఉంటుంది అనేటట్టుగా అనమాట. అయితే ఈలోపు ఏమవుతుందంటే మార్నింగ్ అయిపోతుంది. అందరూ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సమయంలో సీత బయటికెళ్తుంటే "ఏవండి" అని పిలుస్తుందన్నమాట ప్రేమగా. పిలిచేసరికి ఒక్కసారి సీత షాక్ అయిపోతాడు. ఎంతలా పిలుస్తుందంటే ఒక భార్య భర్తని ఏ రకంగా ఏవండి అని పిలుస్తుంది, అలాగే పిలుస్తుందన్నమాట. పిలిచేసరికి ఇక సీత షాక్ అయిపోతాడు. ఈ శ్రీలత, శ్రీవల్లిలిద్దరూ ఏమో చూసారా? చూసారా? సొంత భర్తని పిలిచినట్టు పిలుస్తోంది. అంటే వీళ్ళిద్దరికీ పెళ్ళైనట్టే కదా! అంటూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. కానీ రామలక్ష్మి మాత్రం చక్కని చిరునవ్వుతో ఇక సీతకి ఎదురొస్తుందనమాట. దాంతో సీత మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే రామలక్ష్మి ప్రేమనేది కదా తను ఆశిస్తున్నాడు. అది జరిగింది.